ప్రోమో 2 లా ఈరోజు ఇటుకలు వేర్చే ఒక టాస్క్ ఇచ్చారు. చూసినావా మిత్రమా? అద్భుతంగా ఉన్నది, బాగుంది కదా. ఇది ఒక కానీ దాంట్లో హైలైట్ ఏంటంటే వాళ్ళిద్దరు నైనిక ఇంకా యశస్విని టీంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు కాకుండా వేరే వాళ్ళ పనులు చేస్తారు. ఎందుకంటూ రివెంజ్, ఎందుకు పగ. ఇక అంటే నువ్వు గెలవద్దు, నన్ను కూడా గెలవనివద్దు అంతే. నా కొంప అరిపోయింది, నీ కొంపను కూడా అరుపుతా నేను. అదే పద్ధతేనా? 100% కరెక్టే. ఎందుకు నేను మంచిగా ఉండొద్దు, నువ్వు మంచిగా ఉండొద్దు అంతే. అరే నేను మంచిగా లేకపోతే నువ్వు ఉండొద్దు బాయ్. నువ్వు ఎట్లా గెలవాలో అది ప్రయత్నించాలి. నా ఇష్టం. నేను నా బతుకు నాశనం అయిపోతే నీ బతుకుకున్న పరపతిని మొత్తం ఆగని చెప్తా నేను. మరి నీ బతుకే మన మంచిగా అయిందా దానివల్ల? కాదు, అదొక సాటిస్ఫాక్షన్. దాన్ని సాటిజం అంటారు. నాకు అది ఆనందం, అందులో ఆనందం ఉంటుంది. ఒకటి సర్వనాశనం అయిపోతా అంటే నా లెక్కన వాడు కూడా వెళ్ళిన ఆనందం ఉంటుంది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఇప్పుడు అదే జరుగుతున్నది ఆడ. అరే నబీ 4 పెట్టినది దాని వల్ల కొట్టడం ఏంది? ఫస్ట్ పృథ్వీ పోయి వీళ్ళది. మరి నబీకి ఒక మంచి గోల్ తోటి వచ్చిండు. ఆ గోల్ ను రీచ్ కావాలి. ఆయన ఏమన్నాడు, నేను ఫస్ట్ పృథ్వీ చేసిండు. పృథ్వీ చేసిండు. సరే, ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నదనే సందంగా వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తారు. మొదలు పెట్టింది ఎవడు, శంకుస్థాపన చేసింది ఎవడు, అది. కానీ ఆ ఇటుక పెట్టల టాస్క్ అయితే అద్భుతంగా ఉన్నది. నాకు తెలిసి యశస్విని టీం లాస్ట్ కి విన్ అవుతుంది ఈ రోజు ఎపిసోడ్ ప్రిడిక్షన్. అయ్యో, నువ్వు మళ్ళీ ఒక వేణుస్వామి అవతారం ఎత్తినవా? ఆయన లేడు, కనుమరుగు అయిపోయాడు మూర్తి సార్ దెబ్బకు. ఆయన పొజిషన్ నువ్వు తీసుకున్నావా? నేను ప్రోమోలు చెప్తున్నా, ఏం చూడకుండా చెప్తలేను. ఆయనలా ఊహలలో నంబర్లు ప్రిడిక్ట్ చేస్తున్నావు. ప్రోమో చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ఆ ప్రోమోలా వీళ్ళు గెలిచినట్టు కనబడ్డది ఎవరు, యశస్విని టీము. ఆ గెలిచిన వాళ్ళు వాళ్ళకు ఒక పవర్ వచ్చింది, ఓడిన టీం వాళ్ళ మెంబర్స్ తోటి పని చేయించుకునేలాగా. అయితే ఆ విషయంలోనే మన అభి అనే ఆయన పనులు చేపించుకుంటూ ఉంటే సీత ఫుల్ బస్ట్ అయిపోయింది, ఏడ్చింది. నేను ఎప్పుడు పనులే చేసుకుంటూ. వీళ్ళను ఏడ్చే దాంట్లో మీరు దాన్ని గురించి డిస్కషన్ పెట్టకండి. వీళ్ళు ఏడవాలంటే ఏదో సన్నివేశం కావాలని అవసరం లేదు. వీళ్ళు క్రియేట్ చేసుకుని ఎడతారు. సరే, ఏడ్చింది ఆమె. ఇప్పుడు ఏడ్చిన దానికి ఏంటంటే మనకు ఆర్ఆర్ కూడా అద్భుతంగా ఏడ్చిళ్ళు. మొత్తం వకీల్ సాబ్ ఆర్ఆర్ మొత్తం జర అటు ఇటు మిక్సప్ కొట్టి తమ లెక్కన కాపీ కొట్టి మొత్తానికి అయితే పే చేసింది. ఆహాహా అని వెనకాల ఏదో వస్తున్నది. దానికి తగ్గట్టు నేను ఇంకా 24 గంటలు కిచెన్ రూమ్ లోనే వంటలు చేసుకుంటూ కూర్చుంటే, పళ్ళలు నమ్ముకుంటూ కూర్చుంటే నేను గేమ్ ఎప్పుడు ఆడాలని. కానీ బిగ్ బాస్ లో జరిగేదంటే గేమ్ అంతా కదే కదా. అది కూడా ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇచ్చిల్లు, ఆ టాస్క్ నువ్వు ఫినిష్ చేయకపోతే నువ్వు గేమ్ ఎప్పుడు ఆడతావు? ఇప్పుడు గేమ్ అంటే కూడా మనం ఇప్పుడు కాలు పెట్టి అవన్నీ ఇటుక పిల్లలు పెట్టే దాంట్లో గేమ్ కాదా? వీళ్ళని అప్పుడు కూడా భాషలు దొంగనే ఉంటారా? కానీ నాకు ఇంకొకటి గేమ్ లో పిలిచినప్పుడు ఆడినప్పుడు అది గేమ్ కాదా? గేమే కదా. ఏమనిపిస్తుందంటే వీళ్ళకంటే 3వ తరగతి పోరగాళ్ళు అద్భుతంగా నయం, వాళ్ళ దగ్గర నీతి నిజాయితీలు ఎక్కువ ఉంటాయి అని అనిపిస్తుంది. చిన్న పోరగాళ్ళు, మనము చిన్న చిన్న పిల్లల్ని చూస్తుంటాం, వాళ్ళు కూడా ఈ విధంగా బిహేవ్ చేయరు. నీ ఆట పోతుందని చెప్పి పక్కన ఆటను కాలుతో దన్నేసిపోవటము, నువ్వు ప్రాపర్టీని తనిపోయేంత మునగానిపోయినావా నువ్వు బిగ్ బాస్ లో పోయి? చెప్తున్నా, అది ఒక ప్రాపర్టీ బాయ్. మీకు అది దైవంతో సమానము, దేవునితో సమానము. మనము ఒక స్వర్ణకారుడు ఒక సుత్తెర చేతుంటే జరిపిండు, ఒకడు వచ్చి తన్నిండు కదా, దాన్ని జరిపిండు. ఒకరు చేతితోటి జరిపింది వేరే బా, ఒకరు వచ్చి తనిపోయాలి కదా. ప్రాపర్టీని అట్లా తంతరా? చెస్ ఆడితే తంతవా, షెటిల్ ఆడితే తంతవా, అట్లా తంతరా? నేనేమంటున్నా అంటే కొన్ని వస్తువులకు కొన్ని వాటికి ఒక విలువలు అనేటివి ఉండాలి, అంతే. అర్థమే కదా. అట్లా తన్నొద్దు. నీకు నచ్చలే అంటే నోకేసిపో, అంతే. తన్నొద్దు కదా. నచ్చలేదు ఆడినప్పుడు ఆదిత్యం అయినంతలో అయినా ధర్మంగా ఆయన పెట్టుకుంటా పోతాడు. నీకు శాత కాలేదురా బై, అంటే నువ్వు బండి గెలుస్తాడో అన్న దానికా సాడిజంరా నాయన? నాకు అర్థం కాదు. అంటే నువ్వు బండి మీదకి పడితే యువతలను కూడా కాలుతోడు అంటావు, అంటే వాడు కూడా పడాలి నీతో పాటు. ఇది ఎక్కడి మూర్ఖత్వం? ఇది చిన్న పురాణాల కంటే అధ్వానమైన గేమ్. ఇటువంటి వాళ్ళు ఏమంటారు అంటే, బిగ్ బాస్ రూల్స్ లా వేరే వాళ్ళది స్పాయిల్ చేయవద్దు అని ఎక్కడ లేదు, అందుకే నేను అది వాడినా అంటారు. బిగ్ బాస్ చెప్పినప్పుడు స్పాయిల్ చేయమని బిగ్ బాస్ చెప్పిండా? లేదు. మీరు అది మొత్తం ఈ విధంగా స్పాయిల్ చేయండి, పక్కన ఉంది వేసుకొని ఎగురెగురి తొండండి చెప్పిండా? మరి సరే అబ్బా, మరి న్యాయం గల ధర్మం గల బిగ్ బాస్ అట్లా తన్నినప్పుడు ఎక్కడికి వేయండు, ఏ గుడ్డి గురం పళ్ళు దొమ్ముతున్నాడు? అదే మరి ఏం చేస్తారు బిగ్ బాస్? ఏమంటలేడు అంటే యాక్సెప్ట్ చేసినట్టే కదా. యాక్సెప్ట్ కాదబ్బా, అట్లాంటి జరిగినప్పుడు కంట్రోల్ చేయాలి కదా. ఏడ చేసిండు? అరే పట్టాలు తప్పేసి వేరే బండి ట్రాక్ మీద పోతుంటే ఎంటర్టైన్మెంట్ కావాలి.
వాళ్ళు గొడవడంగా వాళ్ళు బిగ్ బాస్ అది కదబ్బా, బిగ్ బాస్ అంటే ఏంటిది? ఎవడన్నా ఇప్పుడు జడ్జ్ అనేటోడు ఎందుకుంటాడు మిత్రమా? నీకు సంచాలకుడుగా నిఖిల్ ఎందుకు పెట్టినావు? ఇవన్నీ నీ ఇష్టం, నువ్వు కావాలంటే తనిపించుకో లేకపోతే కొట్టిపించుకో. బిగ్ బాస్ ఎప్పుడు మాట్లాడతారు? దినాలప్పుడు వచ్చేసి పాలాలు బుక్కుతాడా? వచ్చి లేదు ఎవరు విన్ అయినరో బిగ్ బాస్ కి చెప్పండి అంతేగాని చెప్పరా? చెప్పు ఇది మీరు తప్పు చేసి అనుకుంటాడు. ఆయన పని ఏముంది, లాస్ట్ కి ఇవన్నీ అయిపోయినాక అభినందనలు. ఇది ఒక టాస్క్. ఇప్పుడు ఈ ఇటుకలు పెట్టేది ఒక మంచి, మీరు ఇట్లాంటి టాస్కులు పెడతారని చెప్తే ఒక మంచి తాపి మేస్త్రి నైపుణ్యాన్ని తీసుకొస్తే ఇంకా అద్భుతంగా పెడిచేటోడు కదా. వాళ్ళు సన్నటి గోడ పైన పెడతారు, నువ్వు ఊగుతుందా ఉయ్యాలా అదంతా పక్కన పెట్టు. తాపి మేస్త్రికి ఉన్నంత నేర్పు ఎవరికి ఉండదు. అంత గొప్ప తాపి మేస్త్రులు మా దగ్గర ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. అది నువ్వు మరి అటువంటి ఈ కాంటెస్ట్ పెడతా అంటే, నువ్వు ఇటువంటి కాన్సెప్ట్ క్రియేట్ చేస్తా అంటే ఆ తాపి మేస్త్రిని అయితే ఇంకా మంచిగా పెడిచేటోడు కదా. ఈ ఇటుకలు పెడిచే కాన్సెప్ట్ ఏంది? వీని వడుడు ఎక్కడిది, అవి వడంగానే వాని దండుడు ఎక్కడిది. ఇప్పుడు పడ్డ ఇటుక కూడా వగలేదు చూసినా, అది ఇంకా కొత్త, అది ఏం సిమెంట్ ఏమో తెలియదు కానీ అది కింద గడపై నుంచి రబ్బరో ప్లాస్టిక్ ఉంటది. అది రబ్బరో ప్లాస్టిక్ అని ఏదో ఒక మెటీరియల్ అయితే ఉంటది నాకు తెలిసి. నిజంగా ఇటుకలు అయితే ఉండదు. నిజంగా ఇటుకలు అయితే. ఇంకొకటి ఏంటంటే ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్. వీళ్ళు కావాలనే ఇగో టేక్ ప్రోమోకు మధ్యలో అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చేసి వీళ్ళకి చెప్పి ఈ విధంగా స్టాండ్స్ మీరు తన్నండి, మీరు తన్నిన తర్వాత మీరు అటు వెళ్తారు, కొంచెం గట్టిగా అరుచుకోండి అని చెప్పి ఇట్లా అంటున్నారు కాబట్టి వాళ్ళకి అలా అట చేస్తున్నారు అంతే. సరే, మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు కూడా. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కడ కూడా వీళ్ళు అంట్లను బోళ్లను తిండిని తప్పి మాత్రం టాపిక్ వీళ్ళది గేమ్ నడుస్తలేదు అంతే. And don't forget to follow for more updates.